పోలీసమ్మా, ఎస్ఐ పాపం కదా, ఆ ఊరికి అరిష్టం కదా. అసలు ఆలోచించండి. గారు అనకాపల్లి ఎమ్మెల్యే ఉన్నారా? గౌరవం నేను అతను మంత్రి చేసాం, నేను అతను వాళ్ళ అబ్బాయి రత్నాకర్. ఇతనికి అనకాపల్లి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, మాకాడపాలెం ఇంజనీరింగ్ కాలేజ్ దాకా వాళ్ళు కాలేజ్ పెద్ద కాలేజ్. ఇప్పుడు ఈ పిల్లల్ని చూసి అతను ముందుకు వచ్చేమన్నాడంటే ఈ పిల్లల ఖర్చుకి 50,000 రూపాయలు ఇస్తుంది. మీరు విన్ చేసి రావాలా, మళ్ళీ ఇక్కడే అందరినీ పిలిచి మీకు అందరికి సన్మానం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. వచ్చారు కేడీపేట నుంచి నాగవరం వచ్చారు ఎస్ఐగా, మళ్ళీ అక్కడ కూడా గ్రౌండ్ బాగు చేసి పిల్లలందరూ ఆడిస్తున్నారు. చాలా సంతోషం సార్. బ్రదర్ ఇది కొత్త విషయం. ఇతను ఎస్ఐ అలాగేంటే చెప్తాను. ఇప్పుడు ఆటల పోటీల్లో ఆడి సర్టిఫికేట్ సంపాదించడం వల్ల స్పోర్ట్స్ కోటాలో ఎస్ఐ అయ్యారు. ఈ పిల్లలందరూ కూడా రేపు ఏమవుతారో, వీళ్ళు కూడా స్పోర్ట్స్ కోటాలో ఏమవుతారో, ఎంత పెద్ద వాళ్ళు అవుతారో ఆ దేవుడి వాళ్ళందరికీ మీ అందరి తాలూకు ఆశీర్వాదం ఇచ్చి పంపించండి. తప్పనిసరి నమ్మకం ఉంది, లేచి కొట్టి గెలిచి వస్తారు. ఓకే అండి. ప్రోత్సహించి వీళ్ళందరికీ ఉత్సాహాన్ని ఇచ్చిందినే అంత గొప్ప విషయాన్ని కాదు, నేను పొగట్లేదు. ఇతనే నా చుట్టం కాదు, నా బంధువునే కాదు, కానీ ఆటలు ఆ క్రీడలు పెట్టడం చాలా అభిమానం. ఇతని జీవితం అంతా ఎంత వస్తుందో తెలియదు, కానీ జీవితంలో 40% డబ్బులు దీనికి డబ్బులు. మరి వీళ్ళు ఆవిడ ఒప్పుకుంటుందో ఎలగకూడదు, మా ఆవిడే తప్పుకోదు. మెనీ చెప్తాను, ఎలమని చెప్తాను. మండల పెద్దలు ఉండండి బాబు, ఫోటో అయిపోయి కదా, అక్కడ ఫోటోలు ఉండవు. ఫోటోలు అయిపోయాయి కాబట్టి ఆ కౌంటర్ దగ్గర మా పెద్దలు ఉండి ఆ మండలం వాళ్ళు అందరూ ఆ కౌంటర్లు ఇచ్చేస్తారు. మీరు సచివాలయం చెప్తారు, సచివాలయం ఇక్కడ ఇస్తారు ముందు. ఇవాళ ఏబిడి సచివాలయం ఓకే నిర్వహించుకోవటమైనది. ఈ ఛాంపియన్షిప్ కి స్పీకర్ గారు 50,000 రూపాయలు స్పాన్సర్డ్ గా ఇచ్చి సక్సెస్ఫుల్ గా ఈ టోర్నమెంట్ ని స్టేట్ లెవెల్లో కూడా ఎక్కడ నిర్వహించినట్టుగా నిర్వహించారు. దానికి మీకు ధన్యవాదాలు సార్. మీరు స్వతహాగా క్రీడాకారులు, సో క్రీడల పట్ల మీకున్న అభిమానం ఈరోజు ఈ పిల్లలకి మీ ఆశీర్వాదాల ద్వారా, మీ ఎంకరేజ్ ద్వారా జాతీయ స్థాయికి పంపడానికి ఎంతో తోడ్పడుతుందని ఆశిస్తున్నాం సార్. అలాగే గత 15 రోజుల నుంచి ఈ పిల్లలకి నాతవరంలో క్యాంపు నిర్వహించడం జరిగింది. అంటే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనడానికి తర్ఫీదు కావాలి. సో నాతవరంలో 15 రోజుల నుంచి క్యాంపు నిర్వహించడం జరిగింది. సో 6వ తారీఖు వీళ్ళు హర్యానాకు వెళ్తున్నారు. పిల్లలు మీకు ఎందుకు చూపిస్తున్నానంటే, వీళ్ళు మన ఉత్తరాంధ్ర జిల్లాగా జరుగుతాం స్టేట్ వైడ్ మన రాష్ట్రంలో ఈ సాఫ్ట్ బాల్ అని ఒక ఆట ఉంది. మన కృష్ణదేవపేటలో 4 నెలల్లో పెట్టాను, నేను కూడా ఇది చూశాను. బ్రహ్మాండంగా ఆడుతున్నారు పిల్లలు, బ్రహ్మాండంగా ఆడేది. నేను ఇది చూశాను, నేను స్వయంగా వెళ్ళి శ్రీకాకుళం నుంచి మన అనంతపురం వరకు ఈ పిల్లలందరూ బ్రహ్మాండంగా ఆడుతున్నారు, మంచి పేరు తీసుకొస్తారు రాష్ట్రానికి. వీళ్ళందరూ కూడా ఇప్పుడు 36 మంది పిల్లలు ఈ హర్యానా ఎంత హర్యానా 6వ తారీఖు హర్యానా రాష్ట్రంలో జాతీయ స్థాయి పోటీలు అవుతున్నాయి. ఆ రాష్ట్రంలో హర్యానా ఈ 36 మంది పిల్లలు వెళ్తున్నారు ఇక్కడి నుంచి, మన రాష్ట్రం నుంచి. అంతేగా మీరు అందరూ కలిసి మన పిల్లలు, మన రాష్ట్రం పిల్లలు రేపు వెళ్తున్నారు, హర్యానా వెళ్తున్నారు కాబట్టి అక్కడ గెలిచి మెడల్ కొట్టి మన రాష్ట్రం పేరు నిలబెట్టాలని చెప్పి మీరు అందరూ ఆశీర్వాదం ఇవ్వండి. అలాగే ఈ పిల్లలకి అల్లూరు
ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఉన్నారు. నాదోర మండలం చూడాలి సజ్జన గారు ఎస్పీ అగ్రహారం ముత్తా సత్యనారాయణ గారు ఎక్కడ వెనకాల వేయద్దు, మొగమాట పడవద్దు కూడా. అంటే ఈ విషయంలో ఉపన్యాసం ఇచ్చి 4 మాటలు చెప్పి ఈ పాస్ పుస్తకాలు ఇచ్చి నేను వెళ్ళాలా మీ దృష్టికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. నేను ఇంకోటి చెప్తాను పబ్లిక్గా, ఆ పార్టీ ఈ పార్టీ లేదు. ఎవరు వచ్చినా రైతుకి మీరు ఇవ్వాల్సిందే. అట్టిగా ఉంటే పోతాయి, కానీ రైతుకి మాత్రం నష్టం జరగకూడదు. ఎవరైనా భూ కబ్జా చేశారు గ్రామాలు అంటే మీరు ఇమీడియట్గా కేసు బుక్ చేసేది. మా పార్టీ వాళ్ళు తప్పు చేసినా వేసేది కూడా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు తప్పు చేసినా వేసేది తప్పులేదు. ఎవరు ఎవరు చెప్తాడండి? పెద్దలు కష్టార్జితం మనకి ఇచ్చారు, ఇబ్బంది భూములు పక్కన భూములు కనిపిస్తుంటారండి. అటువంటి కేసు ఏమి వచ్చినా తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ చూడదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు తప్పు చేసినా లోపలేసేది, తప్పే లేదు. ఏ పంచాయతీలో కానీ ఒక గ్రామంలో కానీ అప్పుడు ఆ ఊర్లో ఉన్న పెద్దలు దగ్గరుండి ఆఫీసుకి తిరిగిపోవచ్చు. అందరూ తెలియదు ఊళ్ళో పెద్దలు, మనకంటే తెలుసు ఏ ఊర్లో పెద్దలు ఉన్నారు. ఆఫీసుకి తిరిగిపోవచ్చు, కానీ వస్తారు మీ ఊరు. అప్పుడు వాళ్ళు చెప్తారు ఈ పేరు ఎవరిదంటే పలానా అని చెప్పి మీ దగ్గర సహకరించండి. ఆ సభలు జరుగుతున్నాయి. విదేశాల నుంచి కూడా మన తెలుగు వాళ్ళంతా వస్తున్నారు. రోజుకి 1,00,000 మంది వస్తున్నారు విజయవాడ ఆ సభలకి. ఆ సభలో ఏర్పాటు చూడమని చెప్పి చంద్రబాబు గారు నాకు వెంకయ్యనాయుడు గారు పెద్దలు వెంకయ్యనాయుడు తెలుసుకుంటే మీ అందరికీ పెద్ద అతనికి నాకు అప్పచెప్పారు ఆ బాధ్యత. అంతా 3 రోజులు నేను అక్కడ ఉండాలా, ఎయిర్పోర్ట్ అన్ని చూడాలా. రోజుకి 1,00,000 మంది వస్తారు. వాళ్ళందరికీ భోజనాలు వసతులు అన్నీ చూడవలసిన బాధ్యత మాకు అప్పచెప్పారు. అంటే అది దీనికోసం ఉంటారు. నిన్న వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ మీరు అందరూ వస్తారని చెప్పి ఆటోగా చెప్తే అయితే ఉదయం వచ్చి మాట్లాడేసి నేను మధ్యాహ్నం ఫ్లైట్కి వెళ్తానని చెప్పి రావడం జరిగింది. మాగిరెడ్డి రాజబాబు, బాబు